ప్రస్తావన జరుగుతోంది. లేఖలు రిలీజ్ అవ్వటం వల్లే ఇదంతా కూడా జరుగుతుంది. వాళ్ళ పార్టీలో ఉన్న అంతర్గత విషయాలన్నీ కూడా బయటపడుతున్నాయి. ప్రస్తుతానికి లేఖ మొత్తం మీద సో ఇక లేఖ 2వ తారీఖు రాస్తే ఇక్కడ 22వ తారీఖు బయటపడింది. అంటే దాదాపు 20 రోజులు. ఇప్పుడు 22వ తారీఖు లేఖ బయటపడితే ఇప్పటికీ కూడా ఎందుకు ఎవరు లేఖ బయట పెట్టారనేది తేల్చలేకపోతుంది బీఆర్ఎస్. తెలిసినా కానీ దీన్ని మళ్ళీ ఇదేమన్నా ఇంకా ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీజేపీ కానీ దీన్ని ఆసరాగా తీసుకునే అవకాశం ఉందనే తెలిసినా కానీ బయట పెట్టలేకపోతున్నాయా బీఆర్ఎస్ పార్టీలు? అంటే కవిత ఏదైతే అమెరికాకి వెళ్ళి అంటే కవిత బీఆర్ఎస్ సభ జరిగిన తర్వాత గత కొంతకాలంగా మనం చూసినట్లయితే పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కావచ్చు, కవిత జైలు నుంచి విడుదలైన తర్వాత కావచ్చు, ఖచ్చితంగా జిల్లాల పర్యటనలు చేస్తుంది, పెద్ద ఎత్తున ప్రజలను కలుస్తుంది, కార్యకర్తలను అంటే పార్టీని బలోపేతం చేయడం, జాగృతి ఇంకా బలోపేతం చేయడానికి తను అన్ని రకాలుగా కృషి చేసిన సందర్భం మనం చూస్తున్నాం. అయితే జిల్లాల పర్యటన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏవైతే అంశాలను తన దృష్టికి తీసుకొచ్చారో, అంతేకాకుండా బీఆర్ఎస్ సభ నిర్వహించిన తర్వాత అక్కడ ఏవైతే పొరపాట్లు జరిగినాయో ఆ అంశాలు నా దృష్టికి ఏవైతే వచ్చాయో నేను వాటిని మాత్రమే లేఖలో ప్రస్తావించాను తప్ప నా పర్సనల్ ఎజెండా లేదు అని చెప్పేసి కవిత క్లియర్ కట్గా చెప్పింది. అయితే లేఖ రాసిన తర్వాత లేఖ కేసీఆర్కి అందింది. తర్వాత అంటే అమెరికా వెళ్లే ముందు కూడా కవిత మీడియా సమావేశం నిర్వహించింది. తర్వాత కూడా చిట్ చాట్ చేసింది మీడియాతో చిట్ చాట్ చేసినప్పుడు కూడా ఖచ్చితంగా నా పైన కుట్ర చేస్తున్నారు, ఎవరో కావాలని చెప్పేసి నన్ను బయటికి పంపే ప్రయత్నం చేస్తున్నారు అనే విషయం కూడా ఆ రోజు చిట్ చాట్లో చెప్పింది. ఆ రోజు కూడా నేను కేసీఆర్కి లేఖ రాసాననే అంశం చెప్పింది. కానీ అది ఎక్కడ కూడా పెద్దగా వైరల్ కావలేదు, దానిపైన ఎవరు పట్టించుకున్న సందర్భం లేదు. కవిత అమెరికా పర్యటన తర్వాత కవిత ఇంకా రేపు హైదరాబాద్కు చేరుకుంటారా అనే అంశం అంటే ఏదైతే ఉందో ఆ రోజు ముందే ఈ లేఖ బయటికి రావడం మాత్రం కొంత ప్రకంపనలు సృష్టించింది. ఎందుకు కవిత నిజంగానే లేఖ రాసిన విషయాన్ని మీడియాతో చెప్పినప్పుడు ఎందుకు ఆ లేఖను బయట పెట్టాలి? కావాలని కుట్ర కోణం దాగి ఉంది, ఇది కావాలని నా పైన కుట్ర చేస్తున్నారు, నన్ను బయటికి పంపే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి కోవట్లు ఎవరైతే కేసీఆర్ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వాళ్ళే ఈ అంశాన్ని అంటే ఈ లేఖను బయట పెట్టారు అనే విషయాన్ని మాత్రం ఇండైరెక్ట్గా చెప్తుంది. కవిత చెప్పకనే చెప్తుంది, ఇండైరెక్ట్గా కేటీఆర్కి గట్టిగా సవాల్ విసురుతుందని చెప్పుకోవచ్చు. కవిత కేటీఆర్ పైన దండయాత్ర చేస్తుందని కూడా మనం ఇండైరెక్ట్గా చెప్పాల్సిన సందర్భం కనబడుతుంది. తను కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కేవలం ఇటు అంటే పార్టీలో కావచ్చు, ఇటు కుటుంబం నుంచి చూస్తుంది మనం. కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు 3-4 నేతలే ఉంటారు, హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు. వీళ్ళనే డైరెక్ట్గా టార్గెట్ చేసిందని కూడా మనం చెప్పుకోవచ్చు. నాకు కేవలం కేసీఆర్ ఒకడే నాయకుడు, కేసీఆర్ హయాంలోనే నేను పనిచేస్తాను కూడా తను చెప్తున్న సందర్భం కనబడుతుంది. నేను కేసీఆర్కి రాసినటువంటి లేఖ ఎందుకు బయటికి వచ్చింది, ఎవరి ద్వారా బయటికి వచ్చింది, ఎవరు దీన్ని బయట పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంతకుముందు లేఖలు రాశాను, ఎప్పుడు దాదాపుగా ఈ యొక్క వ్యవహారం మొత్తానికి కూడా ఇటు రాయబారుల్ని పంపారు, దూతల్ని రాయబారం చేయడానికి పంపారని మనందరూ కూడా తెలుసు. ఎవరైతే ఎంపీ ఉన్నారో దామోదర, అదేవిధంగా ఇటు పక్క లీగల్ సెల్లు రామ్మోహన్ రావు, అంటే వీళ్ళిద్దరి యొక్క వ్యవహారము ఇటు దూతల్ని మధ్యవర్తులకు పంపడం పూర్తిగా మొత్తం కూడా బెడ్స్ కొట్టింది అనుకోవాలా. ఎందుకంటే కవిత ఆల్రెడీ చెప్పారు, ఆ వచ్చిన ఇద్దరు ఎవరి పక్కన ఎక్కువ ఉంటారో కూడా తెలుసు, ఎందుకు వచ్చారో కూడా తెలుసు అంటూ కవిత చెప్పారు. సో ఈ మొత్తం మధ్యవర్తిత్వం అనేది కూడా ఒకసారి బెడ్స్ కొట్టింది అనుకోవచ్చా? అంటే కేసీఆర్ బయట ఇటు దామోదరం అంటే పార్టీ సీనియర్ నాయకులు, ఇటు ఎంపీ దామోదర్ రావుతో పాటు లీగల్ సెల్ చైర్మన్ ఉంటాడు గండ్ర మోహన్ రావుని కవిత దగ్గరికి పంపించారు. అయితే మొదట కేసీఆరే పంపారు, కొంత విషయాన్ని సర్దుమణిగే అంశంగా తీసుకురావాలంటే కూడా వాళ్ళని పంపారు అని చెప్పేసి వార్తలు వచ్చిన సందర్భం అయితే ఉంది. అయితే దాదాపు 3 గంటల పాటు కవితతో వాళ్ళు సమావేశం చేశారు. కవిత వాళ్ళు పెట్టినటువంటి అంశాలకు, కవిత ముందు వచ్చినటువంటి అంశాలకు ఏ ఒక్కదాన్ని కూడా కవిత ఓకే చెప్పిన సందర్భం లేదు. నేను ప్రతిదాన్ని కూడా తిరస్కరించాను, నేను ప్రతిదానికి నో చెప్పానని చెప్పేసి ఈరోజు చిట్చాట్లో కూడా చెప్పిన సందర్భం కనబడుతుంది. కానీ వాళ్ళని ఎవరైతే రాయబారానికి వచ్చారో వాళ్ళని కేసీఆర్ పంపలేదు. నాకు క్లియర్గా తెలుసు, కేసీఆర్ గురించి నాకు పూర్తిగా తెలుసు. కేసీఆర్ వాళ్ళను పంపే ప్రసక్తే లేదు, పంపలేదు. కానీ వాళ్ళకి ఎవరు సన్నిహితంగా ఉన్నారో నాకు తెలుసు. ఆ సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులే నా దగ్గరికి రాయబారానికి పంపారు. నాకు నా తండ్రికి మధ్య రాయబారానికి పంపాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అని చెప్పేసి కూడా కవిత డైరెక్ట్గా ప్రస్తావించారు. వాళ్ళు నా ముందు చాలా అంశాలను ఉంచారు, కానీ నేను ఒక్కదానికి కూడా ఓకే చెప్పలేదు. నేను వాటిని ఎలాంటి నిర్మోహమాటంగా నేను వాళ్ళు చెప్పినటువంటి అంశాలన్నింటిని కూడా ఖండించిన సందర్భం కనబడుతుంది అని చెప్పేసి కవిత ఈరోజు చిట్చాట్లో కూడా ప్రస్తావించింది. ఎన్నడూ లేని విధంగా ఎప్పుడు లేని విధంగా కేటీఆర్ హరీష్ రావు వాళ్ళ ఇంటికి వెళ్లాల్సినటువంటి అంశం ఏమొచ్చింది, ఆ సందర్భం ఏమొచ్చింది, గత కొన్ని రోజులుగా వాళ్ళిద్దరి మధ్య కూడా విభేదాలు తలెత్తుతున్నాయనే అంశాన్ని కవర్ చేయడానికే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పటికీ తీరా వాళ్ళ మధ్య జరిగినటువంటి సమావేశం అనంతరం కేవలం మేము ఉద్యోగ సంఘాల కోసం, ప్రజా సంఘాల కోసమే పోతున్నాము అనే అంశాన్ని తెరపైకి తెచ్చారనే అంశం కూడా కవిత ఈరోజు చిట్చాట్లో క్లియర్గా చెప్పిన అంశం అయితే కనబడుతుంది. వరుణ్, రైట్ బయట అయితే మొత్తం పూర్తి వ్యవహారం చూసుకుంటే అటు బీఆర్ఎస్ అటు టీఆర్ఎస్ ఉన్నప్పుడు కానీ ఆ తర్వాత బీఆర్ఎస్గా
మారిన తర్వాత ఆ తర్వాత 10 సంవత్సరాలు రాజ్యాన్ని వెళ్ళిన తర్వాత ఆ తర్వాత కవిత జైల్లో ఉన్న తర్వాత ఇటు హరీష్ రావు కానీ ఇటు కేటీఆర్ కానీ మొత్తం ములాఖాత్ అవుతానికి అటు జైలుకి వెళ్ళి వచ్చారు. ఆ తర్వాత కవిత మళ్ళీ వచ్చిన తర్వాత కేసీఆర్ కాలు పట్టుకొని పాలాభిషేకం చేసినట్లు పూర్తి వ్యవహారం మొత్తం చూస్తే పార్టీ కానీ ఇటు పక్క కుటుంబ వ్యవహారం అంతా బాగానే ఉంది, అందరూ కలిసే ఉన్నారు అనుకోవచ్చు. సో అసలు ఎక్కడ బెడిసింది వీళ్ళకి, ఎక్కడ వీళ్ళందరికీ కూడా చెడింది అనుకోవాలి, ఏమన్నా తెలుస్తా ఉందా? అంటే ఇంతకుముందే ఆ పార్టీలో వీళ్ళందరూ ఉండగానే చెడిందా, లేదంటే కవిత ఒక్కసారి జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత చెడిందా? అసలు ఎక్కడ వీళ్ళందరికీ కుటుంబ సభ్యులకి చెడింది అనుకోవాలి? అయితే మనం గత కొంతకాలంగా చూసినట్లయితే అటు ఉద్యమ ప్రస్థానం కావచ్చు, ఇటు పార్టీ అధికారం, దాదాపుగా ఉద్యమ ప్రస్థానంలో ఉన్నటువంటి అంశం కావచ్చు, పార్టీ అధికారంలో ఉన్నటువంటి అంశం. కేసీఆర్కి బలం కుటుంబ సభ్యులే. అంటే కవిత కొడుకు, కూతురు, అల్లుడు వీళ్ళే కేసీఆర్కి ఒక రకంగా బలం అని చెప్పేసి కూడా చాలా అంటే అందరూ అంటున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తాము. అధికారంలో ఉన్నన్ని రోజులు కూడా ఏ చిన్న అంశం కూడా బయటికి రాకపోవడము, బయట ఎలాంటి కలహాలు సృష్టించింది అధికారం కోల్పోయిన తర్వాత ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. కవిత అధికారంలో ఉన్నప్పుడు ఒక లిక్కర్ స్కామ్ చేసింది. ఆ లిక్కర్ స్కామ్ అధికారం పోయిన తర్వాత తను జైలుకు వెళ్ళేంత వరకు కూడా వచ్చినటువంటి సందర్భం కనబడుతుంది. కానీ ఏ ఒక్కరు కూడా నా పైన ఆరోపణలు వస్తుంటే ఎందుకు ఖండించట్లేదు, నా పైన ఆరోపణలు చేస్తుంటే ఎవరు ముందుకొచ్చి ఎందుకు మాట్లాడట్లేదు, ఖండించాల్సిన అవసరం లేదా అన్నట్టు కూడా ఈరోజు కామెంట్స్ చేసింది. అయితే కవిత జైలుకి వెళ్ళడానికి కూడా ఒకందుకు పార్టీలో ఉన్నటువంటి నేతలే కారణం అన్నట్టు కూడా ఇండైరెక్ట్గా చెప్పిన సందర్భం కనబడుతుంది. అయితే నేను జైలుకు వెళ్ళినప్పటి నుంచే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయాలనే అంశం తెరపైకి తెస్తున్నారు, చాలా సీరియస్గా ప్రయత్నం చేస్తున్నారు అనే అంశాన్ని అయితే లేవనెత్తుతున్న సందర్భం కనబడుతుంది. అయితే కేసీఆర్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా కేటీఆర్కే ప్రాధాన్యత ఇస్తున్నారు. జైలుకు వెళ్ళి వచ్చినప్పటి నుంచి కూడా కవితకి ప్రాధాన్యత తగ్గిపోయింది అనే అంశం అయితే తెరపైకి వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కవిత ఇదంతా చేస్తుందా, నిజంగానే కవితకు ప్రాధాన్యత తగ్గిందా అనే అంశం మాత్రం కొంత సస్పెన్స్ అయితే మనము చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేటీఆర్ కంటే కూడా కవిత ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తుంది. ఉద్యమ సమయంలో కూడా తను చాలా క్రియాశీలకంగా పోరాడింది. కవిత కూడా కొన్ని కామెంట్స్ చేసింది ఈరోజు. నేను కడుపులో బిడ్డను పెట్టుకొని ఉద్యమం కోసం పోరాడిన, ఉద్యమంలో నడిచిన అనే అంశాన్ని కూడా ఈరోజు ప్రస్తావించింది. అయితే అంటే పార్టీ కోసం కష్టపడాల్సింది పోయి పార్టీని విలీనం చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది. అంతేకాకుండా కేసీఆర్ కూడా కొన్ని రోజులుగా బీఆర్ఎస్ సభలో కూడా ఎవరిని ముందు పెట్టకుండా కేవలం కేటీఆర్నే ముందు పెట్టి సభ నడిపించిన సందర్భం కూడా కనబడుతుంది. దాన్ని కూడా కవిత చెప్పకనే చెప్పింది. మీరు పార్టీలో ఉన్నటువంటి నేతలకు కొంత సమయం ఇవ్వాల్సింది అనే విషయం కూడా పార్టీ అంటే ఏదైతే కేసీఆర్ రాసినటువంటి లేఖలో ప్రస్తావించింది కవిత. అయితే కేసీఆర్ అసలు భవిత పార్టీలో కోవట్టులు అనే చెప్తూనే ఉన్నారు, ఆ పదాన్ని కంటిన్యూస్ గా వాడుతూనే ఉన్నారు. ఎందుకు అసలు పార్టీలో కోవట్టులు ఎవరు, వాళ్ళ పేర్లు ఏమైనా బయటికి లీక్ అవుతున్నాయా? అసలు ముఖ్యంగా పేరు బయటికి తేకుండానే ప్రస్తావన మొత్తాన్ని బయట తెచ్చిన కేటీఆర్ని ఇక్కడ కోవట్టు అనుకోవాలా? ఖచ్చితంగా. ఎందుకంటే ఆమె క్లియర్గా చెప్తుంది, కేసీఆర్ పక్కన ఉన్నటువంటి వాళ్ళే దయ్యాలు, కోవట్టులు, కావాలని చెప్పేసి పార్టీని కావచ్చు, ఈ కుటుంబాన్ని కూడా అప్రతిష్ట పాలు చేసే విధంగా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అని చెప్పేసి కవిత చెప్తున్న సందర్భం అయితే కనబడుతుంది. మనం చూసినట్లయితే కేసీఆర్ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే కేవలం వాళ్ళ కుటుంబ సభ్యులే ఉంటున్నారు. వాళ్ళే కోవట్లు, వాళ్ళే దయ్యాలు అనే విషయం అయితే ఇక్కడ క్లియర్గా అర్థమవుతున్న సందర్భం కనబడుతుంది. ఒక విషయం చెప్తుంది, సోషల్ మీడియాల ద్వారా ట్వీట్ చేస్తే ఏమొస్తుంది అంటే ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజలను కలవాలి, కొట్లాడాలి తప్ప ఏ అంశాన్ని కూడా ట్విట్టర్ ద్వారా అంటే సోషల్ మీడియా వేదిక ద్వారా స్పందిస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా అనే అంశాన్ని కూడా క్లియర్గా అర్థమవుతుంది చెప్తుంది కవిత. కేవలం ఇటు ప్రత్యర్థి పార్టీలు కూడా ప్రత్యర్థి పార్టీలకు వాళ్ళకు వెన్నట్టుగా అంటే వాళ్ళకు ఆపోజిషన్లో ఉండి పోరాడాలి తప్ప ట్విట్టర్ వేదిక ద్వారా స్పందిస్తే ఎక్కడ కూడా న్యాయం జరగదు అని కూడా ఈరోజు చిట్చాట్లో చెప్పింది. అంటే కేవలం కేటీఆర్కే ట్విట్టర్ టీలో అనే పేరు కూడా ఉంది. మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాం, ఇటు కాంగ్రెస్ కావచ్చు అటు బీజేపీ కావచ్చు పదే పదే ఆరోపిస్తుంది కేవలం కేటీఆర్ ట్విట్టర్కే పరిమితం అవుతాడు, ఏ అంశాన్ని కూడా ట్విట్టర్ ద్వారానే స్పందిస్తారని చెప్పేసి కూడా తనకి ట్విట్టర్ టిల్లు అనే పేరు కూడా పెట్టిన సందర్భం కనబడుతుంది. నా పైన ఏడిస్తే ఏమొస్తుంది, నా పైన పడి ఏడిస్తే ఏమొస్తుంది, నేను ఖచ్చితంగా నేను మంచిదాన్ని కాదు, నేను నోరు విప్పితే మాత్రం ఎవరు ఉండరు అనే కామెంట్ కూడా చేసిన సందర్భం అయితే కనబడుతుంది. అయితే గత కొన్ని రోజులుగా ఏదైతే కేటీఆర్ అంటే నెక్స్ట్ సీఎం కేటీఆర్ అనే ప్రస్తావన వస్తుందో, నేను ఎవరి నాయకత్వంలో నేను పనిచేయను, నేను కేవలం నాకు నాయకుడు కేవలం కేసీఆర్ నాయకత్వంలోనే నేను పనిచేస్తా అని చెప్పేసి కూడా కరాఖండిగా కవిత చెప్తున్న సందర్భం కనబడుతుంది. అయితే గత కొంతకాలంగా కవిత కొత్త పార్టీ పెడుతుంది అనే ప్రస్తావన వస్తున్న నేపథ్యంలో రైట్ భవిత అయితే పూర్తి వ్యవహారం చూసుకున్నట్లయితే కవిత విదేశాల్లో ఉన్నప్పుడు లేఖ రిలీజ్ అయింది, ఇక్కడ కేసీఆర్ విదేశాల్లో ఉన్నప్పుడు కవిత చిట్చాట్ చేస్తున్నారు. అంటే పూర్తి వ్యవహారాన్ని అసలు మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఇద్దరు ఒక చోట ఉన్నప్పుడు ఇక్కడే రాష్ట్రంలో ఉన్నప్పుడు మాత్రం ఏమీ జరగట్లేదు. సో అంటే వాళ్ళు విదేశాల్లో ఉన్నప్పుడు మాత్రం ఈ పూర్తి వ్యవహారం ఇలా ఎందుకు జరుగుతుంది?
క్లియర్గా అర్థమవుతుంది అది కేవలము ఇటు కుటుంబ వ్యవహారాలు కావచ్చు, పార్టీ వ్యవహారాలకు సంబంధించి వాళ్ళిద్దరి మధ్యనే ఇష్యూ కొనసాగుతున్నామని చెప్పుకోవచ్చు. కేటీఆర్ పేరు తీయకుండానే ప్రతి అంశాన్ని కేటీఆర్కే ఇండైరెక్ట్గా కవిత ఈరోజు దాడి చేసిందనే మనము చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేసీఆర్కి నోటీసులు ఇస్తే, అంటే పార్టీలో ఉన్నటువంటి నాయకులకు నోటీసులు ఇస్తే స్పందించినటువంటి వాళ్ళు ఇంకొక నాయకునికి నోటీసులు వస్తే హంగామా చేస్తున్నారనే అంశాన్ని కవిత ఈరోజు ప్రస్తావించింది. మనం చూసినట్లయితే కేసీఆర్కి కాళేశ్వరం నోటీసులు వచ్చినప్పుడు ఇటు పార్టీ కావచ్చు ఏ ఒక్కరు కూడా స్పందించలేదు. అయితే కేసీఆర్కి నోటీసులు ఇచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేయాలి, ఎందుకు అంటే దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నోటీసులు ఇవ్వడాన్ని ఎందుకు ఖండించలేకపోయారు, ఎందుకు నిరసనలు చేయలేకపోయారు అనే అంశాన్ని ప్రస్తావిస్తూ కేవలం కేసీఆర్కి మరొకసారి నిన్నగాక మొన్న ఏదైతే ఈ ఫార్ములా రేస్ సంబంధించి ఆ కేసులో మరొకసారి నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులు ఇచ్చిన మాత్రం ఒక్కొక్క నాయకుడు స్పందిస్తూ వస్తున్నారు. ఇటు ట్విట్టర్ ద్వారా కావచ్చు, మీడియా ద్వారా కావచ్చు, ఒక్కొక్కరు స్పందిస్తూ వస్తున్నారు. అంటే ఒకరికి ఒక న్యాయం ఒకరికి, అంటే బీఆర్ఎస్ పార్టీని ముందుండి నడిపించేది కేసీఆర్. అతనికి నోటీసులు ఇచ్చినప్పుడు ఎవరు స్పందించకుండా కేటీఆర్కి ఇస్తే స్పందించాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందని చెప్పేసి కూడా ఈరోజు క్లియర్గా చెప్తుంది. ఈ నాయకుడు ఆ నాయకుడు అంటూనే మనం ఇద్దరు పేర్లు ప్రస్తావిస్తే కేసీఆర్ కి నోటీసులు రైట్ అయితే చూసుకున్నట్లయితే ఇక్కడ కవిత రాసిన లేఖలో మొదటి చూసుకున్నట్లయితే బీజేపీని ప్రస్తావించారు. అంటే బీజేపీతో విలీనం నేను వద్దు అంటూ చెప్తానే ఉన్నాను, జైల్లో ఉన్నప్పటి నుంచి కూడా చెప్తున్నాను అంటూ చెప్తున్నారు. బట్ ఇక్కడ బీజేపీ నేతలు వచ్చేసరికి ఇక్కడ వాళ్ళు దీన్ని ప్రస్తావించకుండా వేదేదో చెప్తున్నారు. బట్ ఇక్కడ బీజేపీ కూడా దీనికి ఆన్సర్ ఇవ్వాల్సి ఉంది. బీజేపీ నేతలు ఎవరు మాట్లాడటం లేదు, ముఖ్యంగా ఈ పాయింట్ మీద అయితే మాట్లాడట్లేదు. ఇటు బీఆర్ఎస్ తరపు నుంచి అసలు ఎవరు నోరు మీద తప్పట్లేదు. అంటే బీజేపీతో విలీనానికి ఇక్కడ బీఆర్ఎస్ ఉంది అనుకోవాలా? అసలు బీజేపీ నేతలు ఇంకా ఎప్పుడు రెస్పాండ్ అవుతారు దీని మీద? ఇటు బీఆర్ఎస్ ముఖ్య నేతలు అసలు ఎప్పుడు రెస్పాండ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? బీజేపీ అనేది ఒక మతతత్వ పార్టీ అని చెప్పేసి కవిత ప్రతిసారి మాట్లాడుతున్న సందర్భం అయితే మనం చూస్తున్నాము. అయితే బీజేపీయే తనను ఇబ్బందికి గురి చేసింది. అంటే సభలో కేసీఆర్ మాట్లాడినప్పుడు కేవలం 2 నిమిషాలకే బీజేపీని ప్రస్తావిస్తూ మాట్లాడడం కొంత నన్ను బాధ పెట్టింది. ఎందుకంటే వాళ్ళు నన్ను జైలుకు పంపినందుకేమో మీరు కొంత గట్టిగా వాళ్ళకి పంచిస్తారనుకున్నాం, కానీ అంటే మేము ఎక్స్పెక్ట్ చేసినటువంటి పంచ్ బీజేపీ పైన లేదు అనే అంశాన్ని ప్రస్తావించింది లేఖలో. అయితే అంటే కవిత లిక్కర్ కేసులో జైలుకు వెళ్ళడానికి కారణం క్లియర్గా బీజేపీ అనే అంశాన్ని తను లేవనెత్తుతూ వస్తుంది. బీజేపీయే నన్ను కావాలని ఇబ్బంది పెట్టింది, 6 నెలలు నేను జైల్లో ఉండడానికి కారణం బీజేపీయే. అయితే ఒకవైపు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుంది వస్తున్న అంటే అంశాన్ని నేను ఎన్ని రోజులైనా కూడా బీజేపీ అంటే జైల్లో ఉంటాను, కానీ బీజేపీలో బీఆర్ఎస్ ఖచ్చితంగా విలీనం కావద్దు అనే అంశాన్ని కవిత పదే పదే ప్రస్తావిస్తూ వస్తున్న సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఒకవైపు బీజేపీ నేతలు మాత్రం గత కొంతకాలంగా అంటే 2-3 రోజులుగా ఏదైతే కవిత లేఖ కావచ్చు, లేఖ తర్వాత కవిత బయటకు వచ్చినటువంటి అంటే మీడియాతో అమెరికా నుండి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో మీడియాతో మాట్లాడేటువంటి అంశాన్ని మాత్రం బీజేపీ ఖండిస్తుంది. ఎక్కడ కూడా వాళ్ళని బీజేపీలోకి చేర్చుకునే అవసరం మాకు లేదు. ఎవరికైనా ఇంటికి వస్తే మంచి వాళ్ళని ఆహ్వానిస్తాం, కానీ దొంగలను ఆహ్వానించాల్సినటువంటి అవసరం మనకు లేదు అనేసి అంశాన్ని బీజేపీ నేతలు ప్రస్తావిస్తూ వస్తున్నారు. అయితే గత కొంతకాలంగా కొంతమంది అంటే మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కవిత లేకపోయినా కావచ్చు, కవిత బయటకు వచ్చి ఇంత రాద్ధాంతం చేయదాన్ని వాళ్ళు ఖండిస్తూ అంటే ప్రస్తావన చేస్తూ వచ్చిన అంశం మనం చూసినట్లయితే ఎంపీ రఘునందన్ కూడా కొన్ని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. కవిత ఇన్ని రోజులు తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడని కవిత ఈరోజు మాట్లాడడం వెనుక కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కవిత కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుండేది, కవిత ఖచ్చితంగా మరొక పార్టీ పెట్టబోతుంది, తండ్రి పైన దండయాత్రకు దిగబోతుంది అనే అంశాన్ని ప్రస్తావించారు. జూన్ 2న పార్టీ పేరును ప్రకటిస్తుంది కవిత అని చెప్పేసి కూడా తను మాట్లాడిన సందర్భం కనబడుతుంది. 10 ఏళ్ళు తండ్రి అధికారంలో ఉంటే కనీసం ఒక్క ఆడబిడ్డకి కూడా మంత్రి పదవిలో స్థానం ఇవ్వాలి అని తన తండ్రిని అడగలేని కవిత భౌగోళిక తెలంగాణను తెచ్చుకున్నాం, కానీ సామాజిక తెలంగాణను తెచ్చుకోలే అని చెప్పి ఇప్పుడు ప్రస్తావిస్తున్న కవిత ఎందుకు 10 ఏళ్ళు తన తండ్రిని అడగలేకపోయింది అనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ వచ్చారు. అంతేకాకుండా ఎమ్మెల్యేలు కూడా చాలామంది దీనిపైన ప్రస్తావిస్తూ వస్తున్నారు. కానీ ఇప్పటికే బీజేపీ అధిష్టానం ఇటు కవిత లేఖపైన కావచ్చు, కవిత అంశానికి సంబంధించి కావచ్చు, కాళేశ్వరం పైన సంబంధించి కావచ్చు, ఏ ఒక్క దగ్గర కూడా మాట్లాడితే బాగుండదు అనే అంశాన్ని మాత్రం సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడితే అది పార్టీ లైన్ కింద తీసుకుంటారు ప్రతి ఒక్కరు అని చెప్పేసి నిన్నగాక మొన్న బీజేపీ కిషన్ రెడ్డి కూడా పార్టీ నేతలకు సూచించినట్టుగా తెలుస్తుంది. అధిష్టానం నుంచి తీవ్రమైన ఒత్తిడి కనిపిస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. ఈ విషయంలో అంటే ఈ రోజు కవిత చిట్చాటినటువంటి అంశం పైన కూడా బీజేపీ నేతలు స్పందిస్తారా లేదా, ఒకవేళ స్పందిస్తే ఎలా ఉండబోతుంది మాత్రం ఒక సస్పెన్స్ అనే చెప్పుకోవాలి. వరుణ్, రైట్, థ్యాంక్ యూ భవిత ఫర్ ది అప్డేట్స్.